హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఈషాస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి మీతో నా బ్యాంగిల్ కలెక్షన్ చూపించబోతున్నానండి. అంటే బ్యాంగిల్ కలెక్షన్ ప్లస్ ఏ శారీ మీదకి, ఏ డ్రెస్సెస్ మీదకి ఎలాంటి బ్యాంగిల్స్ వేసుకోవాలి, ఎలా పేరప్ చేసుకోవాలి అనేది వీడియోలో నేను చూపిస్తానండి. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నానండి. ఓకే అండి, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం మనము. సో ముందు వచ్చేసి మ్యారేజ్ నా మ్యారేజ్ కి బ్యాంగిల్స్ తెచ్చినటువంటి ఇదిగోండి, చూడండి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హైదరాబాద్ లో తీసుకున్నారండి మా అత్తయ్య వాళ్ళు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ కి వేరే చోట్లకి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, అసలు ఇది స్మాల్ స్మాల్ వర్క్ లాగా ఎంత బాగా ఉంది చూడండి. సో ఇలాంటి బ్యాంగిల్స్ ని జస్ట్ మనము ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు, లేకుంటే ఇందులో ఇలా ఉంటుందండి, ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు. అది ఒక సెట్ అండి. తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఆగ్రా మీదకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. అంటే రెడ్ అనేది ఇంకా మేము ఫిక్స్ అండి, రెడ్ కలరే ఉండాలన్నట్టు తీసుకుంటాము. సో ఇది కూడా చూడండి, ఎంత మంచిగా సెట్, ఎంత బాగుంటుంది. దీనికి కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మీరు చార్మినార్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకోండి. ఎందుకంటే ఇది 5 years అయింది నా మ్యారేజ్ అయ్యి, అయినా ఇప్పటికీ బ్యాంగిల్స్ అసలు ఏం కాలేదండి. చూడండి, ఇంత మంచి వర్క్ ఉంది చూడండి. సో ఇది ఒక సెట్ అండి. తరువాత నార్మల్ గా హైదరాబాద్ లో తీసుకున్న బ్యాంగిల్స్ అండి. అంటే ఇప్పుడు మనం వేసుకోబోయే చీరకి ఎటువంటి కలర్ ఉంటుందో దాన్ని చూసుకొని మనం ఏం చేయాలంటే, ఇటువంటి బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి, ఇటువంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వీటిని మనము వచ్చేసి ఇందుతో పేరప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. వేసుకొని కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి ఎంత బాగుంది. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే గనక, అంటే మొత్తం హెవీగా కనిపించాలంటే గనక ఇటువంటి బ్యాంగిల్స్ పట్టు శారీస్ మీద కూడా బాగుంటాయండి. నేను అది మీకు ఫోటో వేసి చూపిస్తాను నేను వేసుకునేది. తర్వాత ఇప్పుడు చూడండి, ఇటువంటి బ్యాంగిల్స్ వచ్చేసి మనము ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ బ్యాంగిల్స్ తో నేను పేరప్ చేస్తాను. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఫుల్ డిజైన్ అండి. సో ఇట్లా ఉంది కదండి, దీంట్లో వచ్చేసి మనము ఇలా తర్వాత డ్రెస్ ఏ కలర్ ఉంటే, లేకుంటే శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ది ఇట్లా వేసుకోవాలండి. ఒకవేళ మీరు బ్లూ కలర్ శారీ వేసుకుంటే బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, లేదు
ఏ కలర్ ఉంటే ఆ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆ ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి ఒకటి వచ్చేసి పట్టు శారీస్ మీదకి వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. చమ్కీ శారీస్ కూడా చమ్కీలు ఉంటాయి కదా, అంత వర్క్ వచ్చింటది. వర్క్ వచ్చిన శారీస్ మీద కూడా బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. తరువాత మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బ్యాంగిల్స్ ఏమంటే అండి, ఇటువంటి బ్యాంగిల్స్ ఉండాలి. ఇటువంటి బ్యాంగిల్స్ ఇంకా డజన్ 100 అన్నట్లు అమ్ముతున్నారు కదండి. సో ఇటువంటి బ్యాంగిల్స్ ఇటువంటివి కలర్ ఒకటి పెట్టుకొని ఉండాలన్నమాట. సో దాన్ని వచ్చేసి మనము వీటితో పేరప్ చేయొచ్చు సైడ్స్ కి. సో నా దగ్గర వచ్చేసి ఇలాంటి డిజైన్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయండి, నేను వాటితో పేరప్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి కడాస్ అండి, కడాస్ ఇటువంటివి ఇటువంటిది ఒకటి సెట్ ఉండాలండి మన దగ్గర. ఎందుకంటే డ్రెస్సెస్ మీదకి ఊకే జస్ట్ ఒకటి వేసుకోవడానికి కనిపిస్తుంది అనమాట. లేదు బ్యాంగిల్స్ తో పేరప్ చేసుకుందామంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నేను చూడండి ఎంత బాగా నేను చేశాను. సో ఇటువంటి దాంట్లకు కూడా ఇటువైపు ఇట్లా చూడండి, ఇక్కడ వచ్చేసి కడాసిలో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇటువంటి ఇటువంటి బ్యాంగిల్స్ అండి, ఇది ఒక సెట్ ఉండాలి మన దగ్గర. ఇటువంటిది గోల్డ్ కలర్ అలా ఉంటే కనుక మనము ఇక్కడ చూడండి, ఆ శారీని బట్టి ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటికి పేరప్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎంత బాగా, అంటే నా డ్రెస్ కలర్ ఇది అన్నమాట, నా శారీ కలర్ ఇది అన్నమాట. సో అందుకని నేను ఈ కలర్ అండ్ ఈ కలర్ అలా వేసుకున్నాను. ఈ కడాస్ వచ్చేసి ఇట్లా సైడ్, నేను ఇది కూడా మీకు ఫోటో యాడ్ చేస్తానండి సైడ్ లో చూడండి. తర్వాత వచ్చేసి ఇప్పటికి నేను చెప్పినది ఏంటండి, కడాన్ని ఎట్లా చేసుకోవాలో చూపించాను నేను మీకు. తర్వాత ఈ బ్యాంగిల్స్ ఇటువంటి బ్యాంగిల్స్ ని కూడా మనము ఆ పట్టు శారీ మీదకి ఓకే వేసుకోవచ్చు, అండ్ చమ్కీ శారీ మీదకి వేసుకోవచ్చు. ఇటువంటి సెట్ కూడా ఒకటి ఉండాలండి ప్రతి ఒక్కరి దగ్గర, ఇటువంటి సెట్. ఇది 100 రూపీస్ 120 రూపీస్ అంతే అండి చార్మినార్ దగ్గర. తర్వాత ఇటువంటి కడాస్ సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సారీ చూడండి, సింపుల్ గా సింపుల్ శారీస్ మీదకి ఇలా ఒకటి ఉన్నా కూడా బాగుంటుంది. ఈ కడాస్ ఉన్నాయి నా దగ్గర, ఈ బ్యాంగిల్స్ వైట్ కలర్. తర్వాత ఇటువంటి బ్యాంగిల్స్ ఇటువంటిది ఇంకా బాగుంది చూడండి, ఇది నేను హైదరాబాద్ లో తీసుకున్నాను. తర్వాత ఇటువంటి బ్యాంగిల్స్, అది అండి విషయము. మన దగ్గర ఖచ్చితంగా లేదు, మనం నార్మల్ గా బ్యాగ్ వేసుకున్న బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చండి.
ఇటువంటి బ్యాంగిల్స్ పాతగా అయిపోయినాయని అంత తీసుకుంటున్నాం మనము, కానీ ఇవి చాలా బాగా అనిపిస్తాయి మ్యాచింగ్ గా వేసుకోవడానికి శారీస్ మీదకి. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తాను నేను. ఇది సో ఈ బ్యాంగిల్స్ ని వీటితో పేరప్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 6 6 ఉన్నాయి. తీసేసి ఎడ వేసుకొని ఎంత బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చాయండి బ్యాంగిల్స్. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సింది ఇటువంటి ఇటువంటివి అండి. వన్ సైడ్ కడాస్ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర, అండ్ ఇటువంటి బ్యాంగిల్స్ ఉండాలి. అదే ఇటువంటి చమ్కీ బ్యాంగిల్స్ ఉండాలి. హైదరాబాద్ బ్యాంగిల్స్ కి తర్వాత బయట దొరికే బ్యాంగిల్స్ కి డిఫరెన్స్ చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, ఇది వచ్చేసి ఎలా ఉందో, ఎంత లావు ఉంది ఇది వర్క్. ఇది చూడండి ఎంత డీసెంట్ గా ఉందో. చార్మినార్ దగ్గరవి ఇలా ఉంటాయి, బయటివి ఇలా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ లాంగ్ ఉంది, ఈ వర్క్ వచ్చేసి లాంగ్ ఉంది. ఇటువంటి బ్యాంగిల్స్ సింగిల్ గా అయినా వేసుకోవచ్చు మనము, లేదంటే మనం పేరప్ చేసుకోవచ్చు. సింగిల్ గా వేసుకున్నప్పుడు చాలా బాగుంటది. ఇటువంటి గోల్డ్ కలర్ ఒక సెట్ ఉందండి, ఇందులో మనం ఇటువంటి బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. వైట్ బ్యాంగిల్స్ వేసుకొని పేరప్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. నేనే ప్రిపేర్ చేసుకున్నాను. పేపర్స్ ని మొత్తం ఇట్లా మనం చిల్లా అదే మడిచేసి ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. దీంట్లో బాక్సెస్ లో కదలకుండా ఉంటది, అండ్ ఆ పగిలిపోవు అన్నమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక డిజైన్ అండి. ఇటువంటి బ్యాంగిల్స్ అన్ని మనం మ్యాచింగ్ చేసుకోవడానికి పనికొస్తాయి అన్నమాట. రకరకాల బ్యాంగిల్స్, అన్ని గ్లాస్ బ్యాంగిల్స్. మనం ఇటువంటి బ్యాంగిల్స్ అయినా సరే కడాతో పేరప్ చేయొచ్చు. డైలీ వేర్ కి ఇలాంటివి బాగుంటుందండి, ఇలా వేసుకుంటుంది డైలీ వేర్ కి. మీ దగ్గర చాలా కలర్స్, అన్ని లైట్ కలర్స్. వద్దంటే ఇలాంటివి కూడా సాదా బ్యాంగిల్స్ వేసుకోవచ్చండి. ఇది నేను మీషోలో తీసుకున్నానండి, చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. చాలా బాగా యూజ్ అవుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి బాగుంది అనమాట. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఓకే అండి, బాయ్, థ్యాంక్ ఫర్ వాచింగ్. 20 సెట్ ఉన్నా ఒకటి పెట్టుకోండి.
ఇలాంటివి కూడా సెట్ బాగుంటుంది. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి లేకపోతే శారీస్ మీదకి చాలా బాగుంది. సో టోటల్ గా మన దగ్గర వచ్చేసి ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, ఇటువంటి బ్యాంగిల్స్ ఉండాలి. చమ్కీ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్, తర్వాత ఇటువంటి సెట్స్ ఉండాలి. ఇటువంటి సెట్స్ ఉండాలి. ఒక పేరు ఉన్న సరిపోతుంది. మల్టీ కలర్, ఈజీగా మల్టీ కలర్. ఇలాంటివి ఒక సెట్ ఉంటే ప్రతి డ్రెస్ మీదకి, ప్రతి శారీ మీదకి ఆ మనం యూజ్ చేసుకోవచ్చు. తరువాత ఇంకా మిస్లీనియస్ అండి, ఇలాంటి గాజులు కొనుక్కున్న వీటిని కూడా వేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి జస్ట్ ఇట్లా వేసుకున్నా బాగుంటుంది ఒక్కొక్కటి. తర్వాత ఇటువంటిది ఒకటి ఉండాలండి. ఇటువంటిది ఖచ్చితంగా ఒక పేరు పెట్టుకొని ఉందండి. దేని మీదకైనా సరే మనము దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. దేని మీదైనా సరే ఇటువంటి ఒకటి పెట్టుకోవాలి. అటువంటి బ్యాంగిల్స్ ఒక సెట్ తీసుకోండి. తర్వాత గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఒక కలర్ తీసుకోండి. సో నా బ్యాంగిల్స్ కలెక్షన్ వచ్చేసి నేను ఇంతేనండి. సో నేను పేరప్ చేసి నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఫోటోస్ మీకు నేను పెడతాను, అంటే ఆ డ్రెస్సెస్ ఇవి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి ఇంకా మీరందరూ వీడియోని ఎక్కువ మంది లైక్ చేస్తే ఆ వీడియో చాలా మందికి వెళ్తుంది అనమాట. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేయవలసింది కోరుతున్నాను, షేర్ చేయవలసింది కోరుతున్నాను. తర్వాత ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వచ్చేసి షేర్ చేయండి. ఓకే అండి. సో ఇది నా బ్యాంగిల్ కలెక్షన్. మీకు ఈ చూడండి, సింగిల్ ఎంత బాగా అనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషా. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి మీకు నా బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తానండి. తర్వాత